శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. వృశ్చిక రాశి స్నేహితులారా జాగ్రత్తగా వినండి. జై సంతోషి మాత. వృశ్చిక రాశి స్నేహితులారా, మీ జీవితంలో ఎన్నో ఆశలతో అడుగు ముందుకు వేస్తే ప్రతి అడుగులోనూ మోసాలు, నమ్మక ద్రోహులు, అవమానాలే ఎదురవుతున్నాయని మానసికంగా కుంగిపోతున్న వృశ్చిక రాశి జాతకులారా, మీ కన్నీళ్లకు, మీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే దాని అర్థం భయపడిందని అస్సలు కాదు, అంతకంటే పవర్ఫుల్ గా వేటాడబోతుందని అర్థం. మీ జీవితం కూడా రాబోయే 5 రోజుల్లో అలాంటి ఒక రూపాన్ని, ఒక అద్భుతమైన విజయాన్ని చూడబోతుంది. ఇంతకాలం మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే కాలం వచ్చింది. రాబోయే 5 రోజుల్లో మీ జాతక చక్రంలో కర్మల ఫలదాత అయిన శని భగవానుడి అనుగ్రహం ఏ విధంగా ఉండబోతుందో, మీ బతుకును మార్చే ఆ 3 ఊహించని అద్భుతాలు ఏమిటో ఈ వీడియోలో సంపూర్ణంగా పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో శ్రీమాత్రే నమః, ఓం నమ శివాయ, తల్లి మమ్మల్ని కరుణించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. వృశ్చిక రాశి జాతకులారా, మీది ఒక విలక్షణమైన పట్టుదల. ఒక పక్క శారీరక నొప్పులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఎంత వేధిస్తున్నా ఎదుటివారి ముందు మాత్రం మీ ఆత్మగౌరవాన్ని అస్సలు తగ్గించుకోరు. గుండెల్లో ఎంత బాధ ఉన్నా ముఖంపై ఒక గంభీరమైన చిరునవ్వుతో సమాజాన్ని ఎదుర్కొంటారు. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నేను ఎందుకు ఇంతలా కష్టపడాలి, చిన్నప్పుడు అలా ఎందుకు జరిగింది, నేను అనుకున్నట్లుగా నా జీవితం ఎందుకు అవ్వలేదు, నా కష్టాన్ని గుర్తించే వారే లేరా, నా వాళ్లే నన్ను శత్రువులా చూస్తున్నారేంటి అనే ఆవేదన మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడవడం, మీ మంచితనాన్ని చేతకానితనంలా భావించి కొందరు మిమ్మల్ని వాడుకోవడం మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచింది. వారి వల్లే మీ లైఫ్ అనేది దారి తప్పింది. కానీ గుర్తుపెట్టుకోండి, శనిదేవుడు మిమ్మల్ని ఎంతగా పరీక్షించాడో అంతకంటే రెట్టింపు వైభవాన్ని ఈ 5 రోజుల్లో మీకు ఇవ్వబోతున్నాడు. మీ ఆత్మగౌరవం నిలబడే సమయం వచ్చింది. వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే మొదటి అద్భుతం శత్రు వినాశనం మరియు కోల్పోయిన గౌరవం తిరిగి రావడం. గతంలో మీపై లేనిపోని నిందలు వేసి మీ పేరును చెడగొట్టాలని చూసిన శత్రువులు, కుతంత్రాలు చేసిన వారు ఈ 5 రోజుల్లో మీ కళ్ల ముందే ముఖం చాటేస్తారు. మీ నిర్దోషత్వం నిరూపించబడుతుంది. ఆఫీసులో గాని, బంధువులలో గాని మీకు రావాల్సిన అసలైన గౌరవం, గుర్తింపు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే మీ సాయం కోసం మీ ఇంటి ముందుకు వచ్చే ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుంది. అయితే వృశ్చిక రాశి వారిని ప్రస్తుతం వేధిస్తున్న అతిపెద్ద సమస్య ధన నష్టం. చేతికి డబ్బు వచ్చినా నిలవకపోవడం. ఒక పక్క వ్యాపారంలోనో లేదా ఉద్యోగంలోనో డబ్బు వస్తున్నప్పటికీ అది వచ్చిన దారిలోనే అనవసరమైన ఖర్చులకు, పాత కోర్టు కేసులకు, పోలీస్ స్టేషన్లకు, అలాగే పాత అప్పులు తీర్చడానికి సరిపోతుంది. కొండంత ఆశతో దాచుకున్న డబ్బు ఘోరంత సమస్యతో కరిగిపోతుంది అనే విరక్తి మీలో వచ్చేసింది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి లేదా సొంత నిర్ణయాలు తీసుకునే వారికి ఈ మధ్య కాలంలో తీవ్రమైన నిరాశ ఎదురైంది. కానీ 5 రోజుల్లో గ్రహాల సంచారంలో వస్తున్న మార్పు వల్ల మీ ఆర్థిక ఇరుకులు తొలగిపోయే ఒక కొత్త ఆదాయ మార్గం సుగమం కాబోతుంది. ఇక మీ గుండెల్లో ఆనందాన్ని నింపే ఆ 2వ అద్భుతం నిలిచిపోయిన పనులు పూర్తి కావడం, విదేశీ యోగం. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భూమి తగాదాలు, రిజిస్ట్రేషన్ సమస్యలు, కోర్టు ద్వారా లేదా మీ పూర్వీకుల ద్వారా రావాల్సిన ఆస్తులు మీకు అనుకూలంగా మారతాయి. సొంత ఇల్లు కట్టుకోవాలని మీ కల కార్యరూపం దాల్చడానికి అడుగులు పడతాయి. అలాగే ఉద్యోగరీత్యా ప్రమోషన్లు రావడం లేదా ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వృశ్చిక రాశి వారికి 5 రోజుల్లో ఆ పనులు, సమస్యలు అన్ని తొలగిపోయి అద్భుతమైన శుభవార్త అందుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఈ 5 రోజుల్లో శనిదేవుడు మీ ఓర్పును, మీ అహాన్ని పరీక్షించడానికి ఒక విచిత్రమైన లీలను సృష్టించబోతున్నాడు. మీ ఇంట్లోకి లేదా మీ పనిచేసే చోటికి NKS అనే అక్షరాలతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి రావచ్చు. ఆ వ్యక్తి మీతో వాదనకు దిగడం లేదా మీ పాత తప్పులను గుర్తు చేస్తూ మీ కోపాన్ని రెచ్చగొట్టాలని చూడవచ్చు. ఆ సమయంలో మీరు కనుక ఆవేశపడి నోరు జారితే శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు, ఇంకా నష్టపోతారు. జాగ్రత్త. కాబట్టి ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు మౌనంగా, చాలా నిదానంగా వ్యవహరించండి. మీ మౌనమే శత్రువుకు పెద్ద శిక్ష అవుతుంది. అలాగే మీ ప్రయాణాల్లో గాని, ఇంటి ముంగిట గాని ఎవరైనా ఆకలితో ఉన్న నిరుపేద కనిపిస్తే విసుక్కోకుండా అన్నదానం చేయండి. ఎందుకంటే
లేదంటే ఆ రూపంలో మీ దాతృత్వాన్ని పరీక్షించేది సాక్షాత్తు ఆ శని భగవానుడే కావచ్చు. వృశ్చిక రాశి వారు ఊపిరి పీల్చుకునే 3వ శుభవార్త. అద్భుతం! దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి. గత కొన్ని నెలలుగా మిమ్మల్ని వేధిస్తున్న కడుపు నొప్పులు, ఎముకల నొప్పులు లేదా తీవ్రమైన మానసిక ఆందోళనలు వంటి ఆరోగ్య సమస్యల నుండి 5 రోజుల్లో పూర్తి ఉపశమనం లభిస్తుంది. సరైన వైద్యం దొరకడం లేదా మీ మానసిక శక్తి పెరగడం వల్ల మీ శారీరక దృఢత్వం రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటే ఆ సమస్యలన్నీ తీరిపోయి ఇల్లు మళ్లీ ప్రశాంతంగా మారుతుంది. ఈ 5 రోజుల కాలంలో మీరు ఏ పని చేసినా విజయవంతం కావడానికి కాల నియమాలను ఖచ్చితంగా పాటించండి. ప్రతిరోజు మధ్యాహ్నం వేళల్లో వచ్చే అభిజిత్ ముహూర్తాన్ని చూసుకొని మీ ముఖ్యమైన పనులు, సంతకాలు లేదా డీల్స్ ప్రారంభించండి. అలాగే సాయంత్రం వేళల్లో వచ్చే రాహుకాల సమయంలో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోకండి. ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకండి. అపరిచిత వ్యక్తులను, ముఖ్యంగా కొత్తగా పరిచయమై అతిగా ప్రేమ కురిపించే వారిని కళ్ళు మూసుకొని నమ్మవద్దు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత వేగం పనికిరాదు, నిదానమే ప్రధానం అని గుర్తుంచుకోండి. అయితే వృశ్చిక రాశి వారిని ప్రస్తుతం వేధిస్తున్న అతిపెద్ద సమస్య మొండితనం మరియు అనవసరమైన కోపం. మీరు ఎవరికైనా మంచి చేద్దామని వెళితే అది రివర్స్ అయ్యి మీకే చెడ్డ పేరు వస్తుంది. దీనివల్ల మీలో మీకే తెలియని ఒక రకమైన అసహనం పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకి ఇంట్లో వాళ్ళ మీద కోపడడం, ఆ తరువాత అనవసరంగా అరిచామే అని లోపల బాధపడడం మీకు అలవాటుగా మారింది. గతంలో జరిగిన అవమానాలను పదే పదే గుర్తు చేసుకుంటూ మీ మానసిక ప్రశాంతతను మీరే పాడు చేసుకుంటున్నారు. ఈ 5 రోజుల కాలంలో మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. గతాన్ని వదిలేసి వర్తమానం మీద దృష్టి పెడితే మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో వృశ్చిక రాశి వారి ఇంట్లో ఊహించని ధన నష్టం కనిపిస్తుంది. ఉద్యోగంలోనో లేదా వ్యాపారంలోనో డబ్బు వస్తున్నప్పటికీ అది వచ్చిన దారిలోనే అనవసరమైన ఖర్చులకు, కోర్టు వ్యవహారాలకు లేదా పాత అప్పులు తీర్చడానికి సరిపోతుంది. కొండంత ఆశతో దాచుకున్న డబ్బు ఘోరంత సమస్యతో కరిగిపోతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి లేదా సొంత నిర్ణయాలు తీసుకునే వారికి ఈ మధ్య కాలంలో తీవ్రమైన నిరాశే ఎదురైంది. ఇక మీ మనసును తీవ్రంగా గాయపరిచే ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నమ్మక ద్రోహం. మీరు ప్రాణంగా నమ్మిన స్నేహితులు లేదా బంధువులే మీ రహస్యాలను నలుగురిలో బయట పెడుతున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనుక గోతులు తవ్వడం జరుగుతుంది. మీరు వాళ్ళ కోసం మీ సొంత పనులు మానుకుని మరీ సాయం చేస్తే తీరా మీకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మొహం చాటేస్తున్నారు. ఈ కృతజ్ఞతను భరించడం మీ వల్ల కావడం లేదు. ఇక మీదట ఎవరికి సాయం చేయకూడదు అని మీరు తీసుకున్న నిర్ణయం 100కి 100 పాళ్ళు సరైనదే. ఈ 5 రోజుల్లో మీ స్వశక్తిని నమ్ముకుని ముందుకు సాగండి. అలాగే మీరు పడుతున్న పెద్ద బాధ ఏమిటంటే మీ శ్రమకు గుర్తింపు లేకపోవడం. ఇంట్లో వాళ్ళ కోసం రేయింబవళ్లు కష్టపడి మీ సుఖాలను సైతం త్యాగం చేసి పనిచేస్తుంటే నువ్వు మాకేం ఉద్ధరించావు అన్నట్లుగా కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటే మీ గుండె పగిలిపోతుంది. మీ పట్టుదల, మీ నిజాయితీ వాళ్లకు కనపడడం లేదు. మిమ్మల్ని ఎంతగానో గాయపరుస్తోంది. మీ మాటలు కఠినంగా ఉన్నా మీ మనసులో ఉన్న స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకునే నాదుడే లేడు. కానీ 5 రోజుల్లో గ్రహాల అనుకూలత వల్ల మీ కుటుంబ సభ్యులకు మీ విలువ ఏంటో ఖచ్చితంగా తెలిసి వస్తుంది. మీ మాటలకు ఇంట్లో పూర్తి గౌరవం లభిస్తుంది. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మీరు ముందుండి బాధ్యతలు తీసుకుంటారు. కానీ మీ పై చేయి కాస్త పెరిగేసరికి కొంతమంది కావాలని మీలో తప్పులు వెతకడం మొదలు పెడతారు. మీ మంచి ఉద్దేశాన్ని వక్రీకరించి మిమ్మల్ని ఒక విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. దీంతో నాకెందుకు వచ్చిన తలనొప్పి అని మీరు సైలెంట్ అయిపోతున్నారు. వృశ్చిక రాశి వారి మౌనం చాలా ప్రమాదకరమైనది. ఈ 5 రోజుల్లో మీ మౌనమే వారికి పెద్ద గుణపాఠం నేర్పుతుంది. మీ సలహాలు లేకుండా వాళ్ళు ఏ పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఎంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఆత్మీయుల మాటల వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి నష్టపోతున్నారు. ఎవరో అడిగారని గ్యారంటీ లేని సంతకాలు పెట్టడం వల్ల లేదా మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించడం వల్ల ఇప్పుడు ఆ పాపం మీ మెడకు చుట్టుకొని మీరు నిందలు పడాల్సి వస్తుంది. చెయ్యని తప్పుకు నేను ఎందుకు నిందలు మొయ్యాలి అనే ఆవేదన మీలో రగులుతోంది. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఈ 5 రోజుల్లో ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ముఖ్యంగా ఎవరికి హామీలు ఇవ్వకండి. మీ పనేదో మీరు చూసుకుంటూ అనవసరమైన తలనొప్పులు దరిచేరనివ్వకండి. వృశ్చిక రాశి జాతకులారా, గగన మండలంలో అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీరు ఇన్ని కష్టాలు పడుతున్నప్పటికీ ఈ 5 రోజుల్లో మహాపురుష యోగం మరియు కుజమంగళ యోగం లాంటి అద్భుతమైన గ్రహాల కూటమి మీ రాశిని రక్షించబోతున్నాయి. ఈ యోగాల వల్ల మీ జాతకంలో ఉన్న ప్రతికూల శక్తి అంతా ఖాళీ బూడిద కాబోతుంది. కుజ భగవానుడి ఆశీస్సుల వల్ల వృశ్చిక రాశి వారికి తిరుగులేని ఆత్మవిశ్వాసం కలగబోతుంది. ఇంతకాలం ఆగిపోయిన పనులన్నీ ఒకేసారి స్పీడ్ అందుకుంటాయి. సమాజంలో మీ స్థాయి, మీ దర్పం పెరగడానికి యోగాలు ఎంతగానో తోడ్పడతాయి. గత కాలపు చీకట్లను చీల్చుకుంటూ ఉదయించే సూర్యుడిలా మీరు
మీరు పైకి ఎదుగుతారు. అలాగే శనిదేవుడు మీ దాతృత్వాన్ని పరీక్షించడానికి ఒక నిరుపేద లేదా యాచకుడి రూపంలో మీ ముందుకు రావచ్చు. తిరిగిన బట్టలతో ఉన్న ఒక వృద్ధుడు లేదా ఒక వికలాంగుడు మీ ప్రయాణంలో ఎదురైతే అస్సలు చిన్న చూపు చూడకండి. మీ చేతిలో ఉన్నదేదో వారికి సాయం చేయండి, అన్నం పెట్టండి. ఎందుకంటే ఆ రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ శనీశ్వరుడే కావచ్చు. అక్కడ మీరు చూపించే జాలి మీ జాతకంలోని శని దోష తీవ్రతను సగానికి సగం తగ్గించేస్తుంది. అలాగే ఈ 5 రోజుల్లో గుడి బయట ఎవరైనా ఆపదలో ఉన్న స్త్రీ కనిపిస్తే అండగా నిలబడండి. ఆమె దీవెనలు మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తాయి, ధనలాభాన్ని తీసుకువస్తాయి. మీరు ధనవంతులవుతారు. భగవంతుడు మిమ్మల్ని కష్టాల నుండి గట్టెక్కించే ముందు మీ హృదయంలోని ద్వేషం ఉందా, ధర్మం ఉందా అని చూస్తారు. కొందరు కావాలని మీ మాటను పట్టుకొని రాద్ధాంతం చేయాలని చూస్తారు. మీరు పాత కోపాలను పట్టుకొని ఇంకా వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలని రగులుతున్నారా, లేదా వాళ్ల కర్మకే వాళ్ళను వదిలేశారా అని ప్రకృతి మిమ్మల్ని గమనిస్తుంది. కాబట్టి 5 రోజులు ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కాలమే వారికి జవాబు చెబుతుంది అని మౌనంగా భరించండి. మీ ఓర్పును చూసిన మరుక్షణమే భగవంతుడు మీకు అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తాడు. ఆవేశంలో కఠినంగా మాట్లాడి మీ అదృష్టాన్ని మీరే దూరం చేసుకోకండి. ఈ 5 రోజుల కాలంలో మీ పనులను ప్లాన్ చేసుకోవడానికి ముహూర్త బలాన్ని ఉపయోగించుకోండి. బ్రహ్మముహూర్తంలో మీ ఆలోచనలకు పదును పెట్టడానికి ఇష్టదైవాన్ని ధ్యానించడానికి ఎంతో ఉత్తమమైనది. అయితే ఈ రాబోయే 5 రోజుల్లో కొత్తగా పరిచయమైన అపరిచిత వ్యక్తులను కళ్ళు మూసుకుని గుడ్డిగా నమ్మవద్దు. వృశ్చిక రాశి వారు ఎవరినైతే నమ్మితే ప్రాణమిస్తారు, కానీ అదే వారి బలహీనతగా మారుతుంది. మీతో ఉంటూ మీ అన్నం తింటూ మీ వెనుకే గోతులు తవ్వే వారు కొందరు సమాజంలో ఉంటారు. కాబట్టి మీ వ్యాపార రహస్యాలను, మీ వ్యక్తిగత రహస్యాలను ఎవరికీ చెప్పకండి. వారి మాటలు మీకు భవిష్యత్తులో తీవ్రమైన నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి మీ మనస్సాక్షికి మాత్రమే సమాధానం చెప్పుకోండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే నిరాశను వదిలిపెట్టి ధైర్యంగా ముందడుగు వేయండి. మీ జీవితం అత్యున్నత స్థాయికి చేరాలన్నా, అదృష్టం మీ వెంటే ఉండాలన్నా ఈ 5 రోజుల్లో వ్యసనాలకు, చెడు స్నేహితుల సావాసాలకు పూర్తిగా దూరంగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా నక్షత్రాల బలం బాగుంది కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అయితే అన్ని పనులు నేనే చేయాలి అనే మొండితనాన్ని వదిలిపెట్టి బాధ్యతలను పంచుకోండి. లేదంటే ఒత్తిడి పెరిగి మెడ నొప్పి మరియు బీపీ లాంటి సమస్యలు రావచ్చు. యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ 5 రోజులు మీ జాతకంలోని గ్రహ దోషాల తీవ్రత తగ్గి శనిదేవుని సంపూర్ణ ఆశీస్సులు లభించాలంటే కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయాలి. ప్రతిరోజు ఉదయం శని మంత్రాన్ని 21 సార్లు భక్తితో జపించండి. శనివారం నాడు శివాలయానికి వెళ్లి నవగ్రహాల్లోని శనిదేవునికి నల్ల నువ్వులు నూనెతో దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయండి. అలాగే సరిగ్గా 1 కేజీ 250 గ్రాములు నల్ల నువ్వులను ఆలయ అర్చకునికి లేదా పేదవారికి దానం చేయండి. దీనివల్ల అర్ధాష్టమ శని దోష తీవ్రత తగ్గి సకల కార్యాలు సిద్ధిస్తాయి. హనుమంతుని ఆరాధన చేయడం వల్ల వృశ్చిక రాశి వారికి శత్రు భయం నుండి సంపూర్ణ విముక్తి లభిస్తుంది. మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి రామ మంత్రాన్ని మనసులో జపిస్తూ స్వామివారి చుట్టూ 21 ప్రదక్షిణలు చేయండి. స్వామివారికి సింధూర పూజ చేయించడం లేదా బెల్లం, కందిపప్పు నైవేద్యంగా పెట్టడం వల్ల మీ కుజదోషాలు తొలగిపోయి మీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులు పారిపోతాయి. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడిని స్మరిస్తూ ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతుంది. జాతకంలో ఏ గ్రహ దోషమైనా సరే ఆయా వారాల్లో పండ్లను దానం ఇవ్వడం ద్వారా సులభంగా తొలగిపోతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఆదివారం నాడు నిమ్మ పండ్లను దానం ఇస్తే సూర్యుని అనుగ్రహం కలిగి వాస్తు దృష్టి దోషాలు తొలగుతాయి. సోమవారం అరటి పండ్లు దానమిస్తే చంద్రుని బలం పెరిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మంగళవారం దానిమ్మ పండ్లు దానమిస్తే కుజదోషం తగ్గి సర్వ వ్యాధుల తీవ్రత తగ్గుతుంది. బుధవారం నాడు మామిడి పండ్లు దానమిస్తే బుధగ్రహ అనుకూలతతో కీర్తి లభిస్తుంది. గురువారం నాడు పనస పండు దానమిస్తే గురుబలం పెరిగి బంగారం కొనే యోగం వస్తుంది. శుక్రవారం నాడు ఖర్జూర పండ్లు దానమిస్తే శుక్రదోషాలు తొలగి దాంపత్య సుఖం లభిస్తుంది. శనివారం నాడు నేరేడు పండ్లు దానమిస్తే పితృదోషాలు, శని దోషాలు తొలగిపోతాయి. జాతకంలో భయంకరమైన రాహుకేతు దోషాలు ఉండి నమ్మిన వారే వెన్నుపోటు పొడుస్తున్నప్పుడు లేదా దీర్ఘకాలిక రోగాలు వేధిస్తున్నప్పుడు ఆదివారం లేదా శనివారం నాడు కొబ్బరికాయను దానం ఇవ్వడం వల్ల సకల కార్యసిద్ధి కలుగుతుంది. సాధారణ రాహుకేతు దోషాలకైతే మంగళవారం లేదా ఆదివారాల్లో పెద్ద నిమ్మ పండు లేదా దబ్బ పండు దానం ఇస్తే సరిపోతుంది. మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒక ముఖ్యమైన నియమం పెట్టుకోండి. మీ శక్తి కొలది పేదలకు, అవసరంలో ఉన్న వారికి అన్నం, వస్త్రం దానం చేయండి. వారి నుంచి వచ్చే దీవెనలు మిమ్మల్ని చెడు శక్తుల నుండి రక్షిస్తాయి.
అలాగే మిమ్మల్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ 5 రోజుల కాలంలో వృశ్చిక రాశి వారు దైవానుగ్రహాన్ని మరింత వేగంగా పొందడానికి మరియు సకల కార్యాలలో విజయం సాధించడానికి మీ అదృష్ట సూచికలను తెలుసుకోవడం ఎంతో అవసరం. ఈ రోజుల్లో మీకు అత్యంత అనుకూలమైన అదృష్ట రంగు ముదురు ఎరుపు రంగు లేదా మెరూన్. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఈ రంగును ఉపయోగించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే మీ రాశికి అదృష్ట రత్నం పగడం. మీరు ఏ పనైనా ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైన అదృష్ట రోజు మంగళవారం. ఈ రోజున చేసే ప్రయత్నాలు 100% సఫలమవుతాయి. అలాగే మీ అపారమైన పట్టుదలను విజయ తీరాలకు చేర్చే మీ అదృష్ట రంగు 9. ఏ పనిలోనైనా ఈ సంఖ్య కలిసి వచ్చేలా చూసుకోవడం శుభప్రదం. వృశ్చిక రాశి జాతకులారా, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో మీ కష్టాల తర్వాత ఈ అద్భుత విజయాలు రావడం కూడా అంతే నిజం. గత బాధలను మర్చిపోయి శనిదేవునిపై భారం వేసి ధైర్యంగా సింహంలో ముందడుగు వేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రాబోయే ఈ 5 రోజుల్లో మీ జాతకం పూర్తిగా మారబోతుంది. మీరు ఎప్పుడూ ఊహించని ఫలితాలు మీకు దక్కబోతున్నాయి. నా జీవితం ఎంతలా మారిపోతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు అని మీరే అనుకుంటారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చే రోజులు రాబోతున్నాయి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారం అలాగే రాశి ఫలాల పరిహారాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరూ శ్రీమాత్రే నమః, ఓం నమ శివాయ, తల్లి మమ్మల్ని కరుణించు అని కామెంట్ చేయండి. వారి దయ మీపై అలాగే మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. శుభం.